హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ నడుస్తున్న మీమ్ మీద అయితే ఒక వీడియో అయితే చేశాను. వీడియో అయితే చాలా బాగుంటుంది. ఒకసారి డెమో వీడియో చూడండి, తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. డెమో వీడియో చూడండి. ఆ అబ్బాయి అమ్మాయిలతో మాట్లాడమ్మా, మాది చాలా పద్ధతైన కుటుంబం. డెమో వీడియో అయితే చూసారు కదా, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. అలాగే ఈ వీడియోని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఫుల్ సాంగ్తో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి వెళ్ళి చూడండి. ఇప్పుడు లేట్ చేయకుండా వీడియో ఎలా క్రియేట్ చేసుకున్నారో చెప్తాను. డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ అనే లింక్ ఉంటుంది, అది అల్క్ మోషన్లో ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత అల్క్ మోషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ప్రాజెక్ట్స్లో వచ్చి ఆర్వీఎస్ గురించి 162 అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత స్టార్టింగ్ అయితే డైలాగ్ ఉంటుంది. మీరు డైరెక్ట్ 4.21 సెకండ్స్ దగ్గర వచ్చి మీకు గ్రూప్స్ అయితే ఉంటాయి, 5 గ్రూప్స్ అయితే ఉంటాయి. గ్రూప్ 1 మీద ట్యాబ్ వేసి ఎడిట్ గ్రూప్లో వెళ్ళి ఇక్కడ మీకు ఫోటో అయితే ఉంటుంది. లాస్ట్లోకి ఫోటో మీద ట్యాబ్ వేసి కలర్ అండ్ ఫిల్ వెళ్ళి మీ ఫోటో అయితే చేంజ్ చేసుకోండి. నేను ఫోటో అయితే చేంజ్ చేసుకుంటున్నా. తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ గ్రూప్ 2 మీద ట్యాబ్ వేసి ఎడిట్ గ్రూప్లో వెళ్ళి మళ్ళీ ఫోటో మీద ట్యాబ్ వేసి కలర్ అండ్ ఫిల్ వెళ్ళి మీ ఫోటో అయితే చేంజ్ చేసుకోండి. ఇలా 1 by 1 5 గ్రూప్స్ ఉంటాయి. 5 గ్రూప్స్ దగ్గర మీ ఫొటోస్ అయితే రీప్లేస్మెంట్ చేసుకోండి. ఫోటో మీద ట్యాబ్ వేసి ఎడిట్ గ్రూప్లో వెళ్ళి ఫోటో మీద ట్యాబ్ వేసి కలర్ అండ్ ఫిల్ వెళ్ళి మీ ఫోటో అయితే చేంజ్ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్ గ్రూప్ దగ్గర వచ్చేయండి. స్టార్టింగ్ గ్రూప్ దగ్గర వచ్చిన తర్వాత ఇక్కడ ఏ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకున్నారో మళ్ళీ అదే ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇప్పుడు ఏ ఫోటో సెలెక్ట్ చేసుకున్నారో అదే ఫోటోని మళ్ళీ సెలెక్ట్ చేసుకుని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ చేసుకోండి. ఫిల్ చేసుకున్న తర్వాత ఫోటో మీద ట్యాప్ చేసి గ్రూప్ కిందకి అయితే జరుపుకోండి. ఫోటో మీద ట్యాబ్ వేసి గ్రూప్ ఫోటోని అయితే కొంచెం మధ్యలోకి తెచ్చుకోండి. తర్వాత ఫోటో మీద ట్యాబ్ వేసి ఎఫెక్ట్లో వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ కలర్ అండ్ లైట్లో వెళ్ళి ఇక్కడ మీకు సాచురేషన్ అండ్ వైబ్రేషన్ ఉంటుంది, దాని మీద ట్యాబ్ వేసి స్టాండర్డ్ సెట్టింగ్స్ యాడ్ చేసుకోండి. తర్వాత సాచురేషన్ అయితే 0 చేసుకోండి, -100 చేసుకున్న తర్వాత మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి మళ్ళీ కలర్ అండ్ లైట్లో వెళ్ళి ఇక్కడ ఎక్స్పోజర్ గామా అని ఉంటుంది, దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. దీన్ని కూడా కొంచెం తగ్గించుకోండి. ఎక్స్పోజర్ అయితే -00 చేసుకోండి, -2.00 చేసుకోండి. ఎఫెక్ట్ దగ్గర ఈ ఎఫెక్ట్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ గ్రూప్ దగ్గర ఏ ఫోటో సెలెక్ట్ చేసుకున్నారో అదే ఫోటో మళ్ళీ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ చేసుకోండి ఫోటోని. ఈ ఫోటోని గ్రూప్ కిందకి అయితే జరుపుకోండి. గ్రూప్ కిందకి జరుపుకున్న తర్వాత ఫోటో మీద ట్యాబ్ వేసి ఎఫెక్ట్లో వెళ్ళి ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. మళ్ళీ ఇక్కడ ఏ ఫోటో సెలెక్ట్ చేసుకున్నారో అదే ఫోటో మళ్ళీ సెలెక్ట్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ చేసుకొని ఫోటో కింది అయితే జరుపుకోండి గ్రూప్ కిందికి. మళ్ళీ ఎఫెక్ట్ ఇచ్చేసేయండి. ఇలా అన్ని ఫోటోస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత 13.26 సెకండ్స్ దగ్గర వచ్చి ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇక్కడ ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుని మీరు తర్వాత 16.11 సెకండ్స్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ చేసుకుని ఫోటోని ఫిల్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఇలా 3 ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ట్వంటీ 20.25 సెకండ్స్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ చేసుకున్న ఫోటోని ఇలా 3 ఫొటోస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద మీకు ఎఫెక్ట్ అని ఉంటుంది, దాని మీద ట్యాబ్ వేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత
ఈ 3 ఫొటోస్కి అయితే ఈ ఒకటే ఎఫెక్ట్ అయితే ఇచ్చేయండి. ఫోటో మీద ట్యాబ్ వేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేయండి. మళ్ళీ ఫోటో మీద ట్యాబ్ వేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేయండి. ఇలా 3 ఫొటోస్కి పేస్ట్ చేసిన తర్వాత మీ వీడియో అయితే క్రియేట్ అయిపోతుంది. ఇలా అయితే ఉంటుంది మీ వీడియో. తర్వాత పైన ఇంపోర్ట్స్ మళ్ళీ క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.